పాడి రంగంపై ఆధారపడిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలులోని కొప్పోలు వద్ద పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. పశు పోషకులకు 50% సబ్సిడీపై దానా అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందంటూ తెలిపారు. పాడి రంగంపై ఆధారపడిన రైతులకు గోకుల్ షెడ్లు ఏర్పాటు చేసి విరివిగా ఆదాయం పొందేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అన్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3,60,00,000తో గోకుల్ షెడ్లు నిర్మించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం కారణంగా రాష్ట్రం అప్పులు ఊబిలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని సరిచేస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ సర్పంచ్ కాట్రగడ్డ రఘుపతిరావు, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోటారి నాగేశ్వరరావు, గ్రామ నీటి సంఘం అధ్యక్షులు బత్తినేని కృష్ణమూర్తి, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లైన్లో ఉన్నాడులే అగో కొంచెం ముందు సైడ్ రండి, సైడ్కి రండి. ఒకసారి చూడరా అందరూ. సార్ ఓకే సార్, నెక్స్ట్ ఒకరు ఓకే వచ్చాయి. ఓకే వచ్చా పెద్ద నేర్చుకొని అటు నుంచి వచ్చాయి పెద్ద వచ్చాయి ఇటు వచ్చాయి. ఓకే ఒకసారి తీసుకో. పశు సంవర్ధక శాఖ మనం మంచి కార్యక్రమం ఇక్కడ మన కొప్పాల గ్రామంలో పెట్టడం, దానికి రైతులందరికీ విచ్చేసిన పెద్దలకి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సభాధ్యక్షుడు మన కేడీ గారు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా డిఎల్డిఏ ఈఓ మురళీకృష్ణ గారు, మన ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారు, డిడి జయచంద్ర గారు, డిడి సంజయ్ గారు, డిడి శ్రీనివాసరావు గారు, కోటారి నాగేశ్వరరావు గారు, నీటి సంఘం అధ్యక్షులు మన కృష్ణమూర్తి గారు, బండారి మదన్ గారు, రఘు గారు, వాళ్ళందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశువర్ధక శాఖకి అనేక కార్యక్రమాలు కూడా చేపడతాము. ఈరోజు ఉండే మనుషులతో పాటు పశువులు చాలా అవసరం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి ఎన్నో కుటుంబాలు దాని మీద జీవనం చేయడం జరుగుతూ ఉన్నారు. దాని వచ్చిన పాలను కానీ ఇవన్నీ కూడా మన డైరీ లేకపోతే మన వాళ్ళు చెప్తా ఉన్నారు. డైరీ అయితే అది కొన్ని కారణాల వల్ల మనకి 19 18 మూడబడింది. మొన్న కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది.
అది పీపీ మోడల్లో కానీ దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒకసారి మళ్ళీ కూర్చుందామని చెప్పి కూడా ఆయన చెప్పాడు. కాకపోతే ఇప్పుడు మన డైరీకి చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మనకు ఉండే దానికి కూడా ఈరోజు ఉండే ప్రైవేట్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఇలాగ సంఘాలు మనకు అందరూ కూడా ఒక సంఘాలులా చేసుకొని దాని మీద జాగ్రత్తగా కూడా పనులు కూడా మనం అన్ని చేసుకునే విధంగా కుటుంబాలు దాని మీద జీవనం గడిపే చాలామంది రైతులు కూడా ఈరోజు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. దానికోసం ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు కూడా చేపడతా ఉంది. ఈరోజు 50%, 70% సబ్సిడీలు ఇస్తుంది. రైతులు బాగుండాలి, రైతులతో పాటు పశువులకు కూడా మెడికల్ క్యాంప్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఎరువులు కానీ ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పశువు ధర సరఫరా కింద దగ్గర 50% రాయితీలతో ఈరోజు రైతులు చెల్లించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గోకులం షెడ్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన 90% డిస్కౌంట్ తోటి ఎవరు ఎంతమంది కట్టుకుంటారో అంతమంది కట్టుకోమని చెప్పి దాన్ని కూడా మనం పెట్టాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దానికి ఎక్కడంటే రోడ్ల మీద కట్టకుండా ఒక షెడ్ పెట్టుకోవడం దానికి ఒక పద్ధతిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దానికి దగ్గర 150 మంది గోకుల షెడ్లు కడితే దానికి 3,60 లక్షల రూపాయలు దానికి ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ రైతుల కోసం, రైతులకి ఇబ్బంది లేకుండా ఉండాలి, వాళ్ళ కోసమని చెప్పేసి ఈరోజు ఎంత పర్సెంట్ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వంలో అనేక పోయిన పాత గవర్నమెంట్ దగ్గర 10 లక్షల కోట్ల పైన అప్పులు చేసింటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో ఈరోజు ఎన్డీఏ కూటమి పూర్తిగా అన్ని రకాలుగా కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మనం ఏదైతే ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చామో, సూపర్ 6 పథకాలు కూడా ప్రజల కోసం చేసామో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈరోజు ఉండే పెన్షన్లు అవ్వచ్చు, లేకపోతే అన్నదాత సుఖీకి అవ్వచ్చు. ఈరోజు దానికి మొన్న కూడా 2వ విడత కూడా రైతులందరూ కూడా వేశారు. అంతకుముందు ఒక 5,000 వేశారు, తర్వాత మొన్న ఒక 5,000 వేశారు. మనం ఏదైతే ప్రామిస్ చేశారో 20,000లో కూడా ఇంకొక 6,000 కూడా 3వ విడతలో దాన్ని కూడా వేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి అన్నీ కూడా పథకాలతో పాటు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఉద్యోగస్తుల జీతాలు కానీ లేకపోతే పెన్షన్లు కానీ ఇవన్నీ ఈరోజు 1వ తారీఖు ఆదివారం వస్తుందంటే 31 మీ అందరూ కూడా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ప్రతి ఇంటికి అన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులు 1వ తారీఖు అవగానే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఎక్కడా కూడా ల్యాబ్స్ కాకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు చేపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క కంపెనీలు, ఒక పక్క డెవలప్ చేయాలి, ఇన్కమ్ సోర్స్ లేదు. మనం పోయినసారి 14-19 పెట్టిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఈరోజు దానికోసం తిరుగుతా మళ్ళీ ఇన్కమ్ సోర్స్ పెంచడానికి, అదేవిధంగా కంపెనీలు తీసుకురావడానికి ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలని ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అన్నీ కూడా మనం కూడా ఆలోచించుకోండి. ఈరోజు ఉండే ఇక్కడ హాస్పిటల్ లేకపోయినా ఇక్కడ ఒక అతన్ని పెట్టారు, గోపాలన్న అతను కూడా పెట్టారు. దాన్ని మీకు ఏది కావాలన్నా కూడా ఈరోజు మా అధికారులు అంతా కూడా వాళ్ళు ఒక సీనియర్ మోస్ట్ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎప్పుడు మీరు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మెడికల్ క్యాంప్ లాగా పెట్టి మీకు అందుబాటులో ఉండేటట్టుగా ఈరోజు ఈ బస్సు మందులు చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఇందాక కూడా చెప్తున్నారు ఏదైతే పొయ్యి దూరాలు కూడా దాన్ని కూడా ఎక్కువ మందికి రావడానికి దాన్ని ఈరోజు కలెక్ట్ చేసి దాని తగినకి ప్రభుత్వంలో 500 తీసుకుంటే ఈరోజు 150 రూపాయలకి మీకు అందరూ కూడా మళ్ళీ పొయ్యి దూరాలు ఉండేటట్టుగా దానికి ఇబ్బంది లేకుండా కలిగేటట్టుగా ఈరోజు ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతూ ఉంది. ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంది. ఇంకా కూడా మీరు ఎవరైనా కూడా ఏ ఇబ్బంది లేకుండా మన తుఫాను కూడా వర్షాలు పడినప్పుడు కూడా అదేవిధంగా మనుషులతో పాటు జంతువులు కూడా మనం జాగ్రత్తలు చూసుకోవాలి. కాబట్టి అందరూ కూడా టెస్టులు చేయండి. మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు డాక్టర్స్ వచ్చినప్పుడు అందరూ కూడా పశువులు తీసుకురావటం, దానికి కావాల్సిన ఏదైనా మెడికేషన్స్ ఉంటే మెడికేషన్స్ చేయటం,
పాలు ఏమైనా ఈకలు తగ్గినప్పుడు దాన్ని మళ్ళా తెలుసుకునే విధానంగా దానికి కావాల్సిన ఫీల్ తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మేము అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఇందాక మన వాళ్ళంతా కూడా జేడీ గారు, మన జేడీ గారు వాళ్ళు కూడా వీళ్ళంతా కూడా ఊళ్ళో కూడా అన్నీ తిరిగేసి వచ్చారని కూడా చెప్పారు. వాళ్ళు కూడా ఒక మనస్ఫూర్తిగా రైతన్న నీకోసం ప్రోగ్రాం ద్వారా వాళ్ళు అన్నీ కూడా చేసుకొని రావటం తిరగటం అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు కూడా అవ్వండి. ఈరోజు ఇంతమంది వచ్చినప్పుడు, ఇంతమంది అధికారులు వచ్చినప్పుడు, ఇంతమంది ఫ్రీగా మీకు అన్నీ కూడా ఫెసిలిటీస్ ఇచ్చేటప్పుడు అందరూ కూడా పాల్గొంచుకోండి. రైతులు కూడా అందరూ రావాలి, అందరూ ఉండేవాళ్ళు తీసుకోవాలి. వీళ్ళు వచ్చిపోయిన తర్వాత మనం వచ్చి మాకు సబ్సిడీ కావాలి, లేకపోతే మాకు అది కావాలి ఇది కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఇబ్బంది వస్తుంది. ఎప్పుడు కూడా కనుక్కోవడం, ఎప్పుడు కూడా ఊళ్ళోకి ఇంతమంది వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్స్ కూడా చూపించి ఇట్లాంటివన్నీ కూడా ఉండేటప్పుడే చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి అందరూ వచ్చిన పెద్దలందరికీ, రైతులకి, అదేవిధంగా అధికారులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ యొక్క సేవలన్నీ కూడా ఇక్కడ ఈరోజు అందించడానికి ఇంతమంది ఆఫీసర్లు వచ్చినారు కనుక ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వచ్చి మమ్మల్ని అందరూ కూడా ఉత్సాహపరిచినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతకుముందు ఇంకొక తమ్ముడు వినియోగిస్తుంటారు సార్. ఇక్కడ రైతన్న మీకోసం ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని మన గ్రామంలో ఈ వార్డులో నిర్వహించడం జరిగింది సార్. ఆ రైతులతో వివరించినప్పుడు వారు కూడా కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని అంటే ఇక్కడ సరిగా వైద్యం అందట్లేదంటే వెంటనే దానికి సంబంధించిన వాళ్ళకి ఏర్పాటు చేసి ఒక గోపాల వ్యక్తిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం సార్. అట్లనే వాళ్ళు కూడా ఒక రూమ్ కూడా ఇస్తా ఉన్నారు. ఈ బర్రెలు కానీ, గొర్రెలకు కానీ, పశువులకి రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా మీరు ఈ శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మేము మొన్న లాస్ట్ టైం జరిగిన ఏఎంసీ సమావేశంలో కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా మేము తీర్మానం కూడా చేస్తున్నాం. మన నియోజకవర్గంలో ఎక్కడైనా వైద్య అంటే పశు వైద్య శిబిరాలు అవసరమైతే ఏఎంసీ తరఫున కూడా మేము జరపడానికి అవకాశాలు ఉన్నాయి. దానికి ఫండింగ్ కూడా ఏఎంసీ ద్వారా చేస్తాము. అది కూడా మీరు సమన్వయం చేసుకొని ఎక్కడ అవసరమో చెప్తే మేము కూడా దానికి సహకరించేదానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి మీరు కూడా రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ పశువులకి ఈ చలికాలము, వర్షాకాలం, చలికాలం ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని వాటికి ఈరోజు మంచి అవకాశం ఉచితంగా ఇచ్చారంటే కొంతమంది తక్కువగా చూస్తారు, ఏ పని చేస్తే పని చేయవని. కానీ అట్లా ఆలోచనలే వద్దు, తప్పకుండా బాగానే పనిచేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని ఉపయోగించుకునే దానికి చూసి రైతులు ఈ విధంగా లాభపడాల్సిందిగా కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా శుభాకాంక్షలు. మరి మన గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషదాయకం. మన గ్రామంలో మొదటి నుంచి చెప్తా ఉన్నాం, రైతులు ఒక కమిటీ చేసుకోమని 100 సార్లు చెప్పాము. అయినా నేను అర్థం చేసుకోవట్లేదు. కనీసం పైపులు ఉన్నాయి, ట్రాక్టర్ల పొలంలోకి వెళ్ళాలంటే ఆ పైపులు వాడిపోయినాయన్నా కూడా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం చెప్తారు, ఆ నీళ్లు పోవట్లేదు, అది పైపులు ఇవ్వదు. అలాగే గేదెలకు సంబంధించి కనీసం ఒక ట్రెడిస్ కూడా మీరు వేసుకున్న పరిస్థితిలో ఉన్నారు. మనకు సంబంధించి ఈ రోజున పశుసంవర్ధక శాఖ వారు ముందుకు వచ్చేసి మనం అడిగిన వెంటనే మన గ్రామానికి ఈ పశుదానాన్ని పంపించడం వారికి ఈ సభ కొత్త తెలియజేస్తా ఉన్నాను. కనీసం కొన్ని విషయాలు ఎమ్మెల్యే దృష్టి కావాలి సార్. కనీసం ఎరువులు పెట్టుకోవాలి వస్తే కొత్తలు పెట్టుకోవడానికి కూడా లేక అవి గుర్తుపడేపాలు పంపించారు. కొత్తలో 3,000 మంది ఉంది, గుర్తుపడేపాలు 300 మందికి ఎరువులు తీసుకున్న పరిస్థితి ఈ రోజుల్లో జరుగుతూ ఉంది. నా మట్టు మన డిపార్ట్మెంట్ వారు ఒక లోడ్ ఎరువులు దానా పంపిస్తున్నామండి, ఎక్కడ తెచ్చాలి అంటే ఎరువు లేకపోతే మా ఇంటికాడ తెచ్చున్నాయని చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే పని చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అధికారులు కానీ నాయకులు కానీ దయచేసి మాకు చేయబడండి. అలాగే ఇప్పుడు మన మార్కెట్ చైర్మన్ గారు చెప్పారు, కోఆర్డినేషన్ చేసుకుంటే ఈ డిపార్ట్మెంట్ కానీ మార్కెట్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా
మన రైతులకి మన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు గతంలో 1000 రూపాయలు ఉండే స్కూల్ ఈ రోజున గతంలో స్కూల్ 150 రూపాయలు ఇస్తా ఉన్నారు. అలాగే మన గ్రామానికి ప్రతి వారం ఒక డాక్టర్ పంపిస్తా ఉన్నారు. ఆ వారం ఏదైనా కూడా మీ అందరూ కూర్చొని చెప్తే ఆ ప్రకారం చెప్తా ఉన్నాం. అలాగే ఈ రోజున రెండవ సుబ్బారావు గారు ముందుకు వచ్చి అయ్యా నేను రైతులను బాగా తీసుకుంటాను, కొత్త ప్రైస్ 25,000 రూపాయలు దాకా అవుతుంది, అది నేను వేరే ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను చెప్పాను అదే మన రైతులుగా మన పనులు మనం చేసుకుంటామంటే సహకరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.